నమస్కారం లక్ష్యం టీవీకు స్వాగతం. నా పేరు ఆకాంక్ష శర్మ. నేటి ముఖ్యాంశాలు: వరల్డ్ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నగరంలో కలెక్టర్ అన్సారియా ఆధ్వర్యాన ర్యాలీ జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మితో పాటు వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థినులు, ఆరోగ్య సిబ్బంది ఈ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాల్సిందిగా, సురక్షితంగా ఉండాలని కలెక్టర్ అన్సారియా కోరారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి, స్టే ఇన్ఫార్మ్, స్టే సేఫ్ అనే థీమ్తో ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. ప్రజలు అందరికీ కూడా ఎయిడ్స్ గురించి ఒక అవగాహన కల్పించి అందరూ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి, సేఫ్గా ఉండాలి అని ఒక అవగాహన ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో చూస్తే ఎక్కువ మంది ఎన్జిఓస్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రోత్సాహం చేయడం కూడా జరుగుతున్నది. అందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో దాంట్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా బిఆర్ స్టేడియంలో ఈ రోజు రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఈ రోజు నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన ఈ పారా బ్యాడ్మింటన్ పోటీలను శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీల్చైర్ అథ్లెటిక్స్ పోటీలను వీక్షించి దివ్యాంగ క్రీడాకారులను అభినందించారు. ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఇస్తూ ఉంది కాబట్టి దాన్ని కలెక్టివ్గా హోలిస్టిక్గా డెవలప్ చేయాలంటే దీంట్లోనే స్విమ్మింగ్ పూల్ కానీ, స్కేటింగ్ ట్రాక్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, స్విమ్మింగ్ అలాగే జావెలింగ్ త్రోకి సంబంధించినటువంటి కానీ, అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ కానీ, బాస్కెట్బాల్ కానీ, హాకీ కానీ ఇవన్నీ కూడా కలిపి ఒకే స్టేడియంలో ఉండేటువంటి విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో సమిష్టిగా 170 కోట్లతో ఒక DBRని రెడీ చేయడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి 4-5 నెలల్లో దీని మీద పూర్తిగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతాం. తప్పకుండా గుంటూరు నగరానికి ఒక తలమానికంగా, జిల్లాకి కాదు రాష్ట్రానికే ఒక తలమానికంగా బ్రహ్మానందరెడ్డి స్టేడియంని డెవలప్ చేయబోతా ఉన్నాం. దివ్యాంగుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని 4% రిజర్వేషన్లను అమలు చేస్తూ చూశారు కదా క్రీడలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో. నిన్ననే భారతదేశానికి గర్వపడే విధంగా క్రికెట్లో ఒక విభిన్న ప్రతిభావంతులు కెప్టెన్గా ఉండి ఈ రోజున మన అమరావతికి రావడం జరిగింది. ఉదయాన ఘన స్వాగతం పలికాం. ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, విజయనగరం జిల్లా. ఆ అమ్మాయి క్రికెట్ ఆడతానంటే వద్దని చెప్పారు, వాళ్ళు పేరెంట్స్ భయపడ్డారు. అటువంటిది మేము ప్రోత్సహించి ఈ రోజున ఆమెను భారతదేశంలోనే ఈ విధంగా విభిన్న ఒక అందురాలైనటువంటి క్రికెటరు దేశ ప్రతిష్టను బ్రహ్మాండంగా తీసుకుపోయిందంటే నిజంగా దివ్యాంగుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిమానమే అని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రీడాకారులు ఉన్నారు, ఆ క్రీడాకారులను గౌరవిస్తాం, గుర్తిస్తాం, ప్రోత్సహిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు వాళ్ళు చూశారు. ఒక పక్క బ్యాడ్మింటన్ అంటే మనం బాగున్నప్పుడు మనం ఆడడం వేరు, వాళ్ళు ఒక పక్క ట్రే సైకిల్ని తోసుకుంటూ మళ్ళీ ఆడే కార్యక్రమం అంటే వాళ్ళు ఎంత ప్రతిభ ఉండాలి, ఆ ప్రతిభను గుర్తించే పని ఈ ప్రభుత్వం చేస్తుంది, స్పోర్ట్స్ అథారిటీ చేస్తుంది. మా మంత్రి గారైనా, అదేవిధంగా మా శాసనసభ్యులైనా, లేకపోతే ఈరోజు క్యాబినెట్ మొత్తం, అసెంబ్లీ మొత్తం ఈరోజు విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ముందుంటుంది. ఈరోజు మార్నింగ్ కూడా ఈరోజు T20లో వరల్డ్ కప్లో విజయం సాధించి మన తెలుగు ఆడబిడ్డ ఇక్కడ రావడంతో ఆ అమ్మాయిని కూడా గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా ఈరోజు మా MD గారైనా, మేమైనా, మా శాఖ మంత్రి అయినా, మా శాసనసభ్యులైనా ఖచ్చితంగా ఒకే అజెండాతో పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఏ గేమ్ అయినా మన పిల్లలే మెడల్ సాధించాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నాం.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. డిప్యూటీ కమిషనర్ ఓబ్లేస్ తో పాటు ఇతర అధికారులతో కలిసి బాధితుల అర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు, ముఖ్యంగా నల్లపాడు చెరువు ప్రాంతానికి చెందిన బాధితులు తమ సమస్యను కమిషనర్ కు విన్నవించారు. నల్లపాడు చెరువు ప్రాంతంలో నివసిస్తున్న తమకు ఇప్పటికైనా నివాస స్థలాలు చూపాలని కోరారు. కృష్ణారెడ్డి, భవానీపురం 4వ లైను. మాకు రోడ్డు సమస్య ఉండి మేము ఇక్కడికి వచ్చామండి. మాకు గతంలో మేము 96వ సంవత్సరంలో మాకు మెట్టినర్సి రెడ్డి గారు 12.5 అడుగులు రోడ్డు ఇచ్చి మాకు ప్లాట్లు అమ్మారు. మేము దాంట్లో నివాసం ఉంటున్నాం. తర్వాత దాంట్లో మాకు 25 అడుగులు రోడ్డు రాశారు. కానీ పక్కన మెట్టి కృష్ణారెడ్డి గారు 12.5 అడుగుల రోడ్డు నేను ఇవ్వను, నేను సెంటర్లో రోడ్డు వదులుకున్నాను కాబట్టి నాకు ఇటు అవసరం లేదు అని చెప్పేసి అని అన్నారు. సరే, ఈ 12.5 అడుగుల రోడ్లో 2 అడుగులు కాలువలు కట్టుకున్నాం, 10 అడుగుల్లో రోడ్లో నడుస్తున్నాం. ఇవాళ 50 గజాలు ముక్కలు చేసి ఇటు అమ్ముకొని, అదేమంటే దక్షిణం రోడ్డు మున్సిపాలిటీ రోడ్డు వేశారు కాబట్టి ఎవరైనా నడవచ్చు, నువ్వెవరు ఆపడానికి అని మమ్మల్ని అంటున్నారు. అది ఆ ఉన్న 10 అడుగులు ఇంతమంది నడవాలంటే అసలు అక్కడ రోడ్డు పైవాళ్ళు నడవడానికి ఖాళీ లేదు. కాబట్టి మా రోడ్డు మాకు మెట్టు నర్సిరెడ్డి గారు ఇచ్చిన 12.5 అడుగుల రోడ్డు మా సర్వే నెంబర్లో అది అవతల వాళ్ళ సర్వే నెంబర్లో వాళ్ళు రోడ్డు వదలలేదు. వాళ్ళు వదలకుండా ఇటు నడుస్తామంటారు. ఆయన సెంటర్లో ఇచ్చుకున్నాడు రోడ్డు, ఆ 30 అడుగులు రోడ్డు ఇచ్చుకున్నారు. ఈలోపు కొంత అపార్ట్మెంట్కి అమ్ముకున్నాడు. అపార్ట్మెంట్కి అమ్ముకున్నప్పుడు 10 అడుగులు సెట్ బ్యాక్ కింద వదిలారు. అట్లానే అపార్ట్మెంట్లకు అమ్మితే అట్లానే వదలాల్సి వస్తుందని అపార్ట్మెంట్లకు అమ్మకుండా 50 గజాలు ముక్కలు చేసి ఇటు అమ్మి, దక్షిణం రోడ్డు ఉంది, ఇది మున్సిపాలిటీ వేసిన రోడ్డు, మీరు ఇటు నడవండి అని చెప్పేసి వాళ్ళని ఇటు ఇల్లు కట్టుకొని ఉండండి అంటున్నారు. అందువల్ల మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది. దాని గురించి మేము కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము. సారు మాకు న్యాయం చేస్తా అన్నారు. అమరజీవి కామ్రేడ్ జిఎన్ కృష్ణరావు వర్ధంతి కార్యక్రమం ఈ రోజు AITUC కార్యాలయం వద్ద జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అరుణ్ కుమార్, AITUC నేత చెల్లా చిన్న ఆంజనేయులు పాల్గొన్నారు. జేవి కృష్ణారావుకు ఘన నివాళులు అర్పించారు. కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి వారు చేసినటువంటి పోరాటాలను మననం చేసుకునేటువంటి ఒక అవకాశం, అలాంటి వ్యక్తులను స్మరించడం ద్వారా భవిష్యత్ కార్మిక వర్గానికి, భవిష్యత్ తరానికి అది ఒక ప్రేరణగా నిలుస్తుందనేటువంటి ఉద్దేశంతో, మరిన్ని అంశాలు తెలుసుకోవచ్చనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా జీవీకే గారు ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో కూడా చాలా వినలేనటువంటి త్యాగం చేశారు. మరొక మాసం రోజుల్లో 26వ సంవత్సరంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. రానున్న 26వ సంవత్సరం సంబంధించి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కార్మిక వర్గ శ్రేయోభిలాషిగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలో ఏఐటీయూసీని ఒక అద్భుతమైనటువంటి కార్మిక వేదికగా తీర్చిదిద్దడంలో, దాన్ని వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించిన భారత కమ్యూనిస్ట్ పార్టీగా నకిలీ బాండ్ను ఇచ్చి తమ సొమ్ము సుమారు 9 కోట్ల రూపాయలు స్వాహా చేసిన జీడీసీసీ కూలగల్లు బ్రాంచ్ CEO రమేష్ నుండి న్యాయం చేయాలని 75 మంది రైతాంగ బాధితులు కోరారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అన్సారియాకు రైతులు ఫిర్యాదు చేశారు. తమను మోసగించిన రమేష్ పై కఠిన చర్యలు తీసుకొని తమ డిపాజిట్స్ చెల్లించాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మీకు ఏం పర్వాలేదు, మేము ఉన్నామని చెప్పారు. అందరూ కొంతమంది కూలీళ్ళు ఉన్నారు, కొంతమంది రైతులు ఉన్నారు. 70 మంది అండి, 75 9 కోట్లు అంటండి. 9 కోట్లు. కూరగాయలండి మాది. నా పేరు శివమ్మ అండి. 11 లక్షలు వేసాను. మా అమ్మాయి 5 లక్షలు, నా 5 లక్షలు ఆమె మంచంలో ఉందండి. మేము షాగు చేసుకోవడానికి కూడా మాకు ఏం లేదు. అది కూడా బ్యాంకింగ్ వాడు బట్టి నకిలీ బాండ్లు అన్నారు.
అది రాయల్ రమేష్ అంటండి, శ్రీలక్ష్మి ఉంది, శ్రీకాంత్ ఉన్నాడు, వాళ్ళందరూ మారుతా ఉన్నారు, వస్తా ఉన్నారు. శ్రీనివాస్ రెండా శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఇంకొక అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది, సొసైటీ అండి, సొసైటీ బ్యాంకింగ్ మంగళగిరి. కరుబా వర్గీయులు శాసించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. కరుబా జిల్లా నూతన కార్యవర్గం అధ్యక్షులు మర్రి సత్యనారాయణతో కూడిన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. మంత్రి సవిత వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గత వైసీపీ హయాంలో బీసీలకు ఒరిగిందేం లేదని, నేడు టీడీపీ ప్రభుత్వం వారికి మేలు చేస్తుందని మంత్రి సవిత తెలిపారు. తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ద్వారానే మీరు ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకొచ్చి మాకున్నటువంటి వనరులు, మాకున్నటువంటి ఆస్తి ఉన్నటువంటి సవితమ్మ గారి ద్వారా ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, మీకు కావాల్సినటువంటి హక్కుల గురించి కానీ మీరు వివరించి చెప్పుకోవడానికి ఒక వేదిక దీన్ని వాడుకొని తప్పకుండా సవితమ్మ గారికి మీరున్నటువంటి కష్టాలు కానీ, మీకు రావాల్సినటువంటి ఉపయోగాలు కానీ ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆ దృష్టిని తీసుకొని వచ్చి తప్పకుండా మంచి ఫలితాలను తీసుకొని వచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమం ముందు సాగాలని మనస్ఫూర్తిగా సవితమ్మ గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు మీకోసం ఆదివారం ఆమెకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా ఆమె ప్రతి ఆదివారం శనివారం మేము ఏ ప్రోగ్రామ్ చెప్పినా శనివారం ఆదివారం వదిలేయమన్నా నేను మా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాలని చెప్పి ఎప్పుడు కూడా చెప్పేటువంటి సవితమ్మ గారు ఈరోజు ఆదివారం కూడా వస్తారా అని నాకు కూడా కొంచెం డౌట్గా ఉంది. కానీ ఈరోజు పొద్దున్నే వైసీపీ పార్టీ గతంలో 5 సంవత్సరాలుగా బీసీల ద్రోహి వైసీపీ పార్టీ 5 సంవత్సరాలుగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, బీసీలు ఏ విధంగా బీసీ బిడ్డలను హత్య చేసినప్పుడు మరి జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తురాలా, జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులా, తప్పు చేసిన వాళ్ళు కోర్టు తన పని తాను చేసుకుంటూ పోతుంటే బీసీ కార్డు గుర్తుస్తుంది. బీసీ పిల్లలు చదువుకున్న బీసీ హాస్టల్స్ గురించి మరి జోగి రమేష్ గారికి వైసీపీ పార్టీ గుర్తుపట్ల మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు. ఇది బీసీల కూటమి ప్రభుత్వం ఈరోజు మరి నేను ఈరోజు బీసీ శాఖ మంత్రిగా తెలియజేస్తున్నా. ఈరోజు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీలను గౌరవించే ప్రభుత్వం. మరి ఈరోజు బీసీ బిడ్డలు చదువుకోవాలన్న ఉద్దేశంతో మొన్నటి రోజున మెగా డిఎస్సి ఇచ్చాం. మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత ప్రతి డిస్టిక్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం. మరి అంతేకాకుండా మళ్ళీ సివిల్ సర్వీస్ కోచింగ్లు ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు సివిల్ సర్వీస్ కోచింగ్ సెకండ్ ఫేజ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మొదలు పెట్టాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. బీసీ బిడ్డలు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదే అడుగులో వెళ్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, అమరావతి రాజధాని నడిబొడ్డులో కానీ ఒక 50,000 నుంచి 1,00,000 మందితోటి ఒక పెద్ద భారీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నామండి. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా భవిష్యత్తులో రియల్గా చాలా పెద్ద పరిణామాలు మీరు చూస్తారు. ఆ విధంగా
మా జాతిని మా కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. బాలకుటీర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంగాదేవి, డాక్టర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. బాలకుటీర్ ప్రగతిని గుర్తు చేశారు. పెద్ద ఫీజులు లేకుండా కొంచెం ఫీజులతోటి హైయెస్ట్ ఎథికల్ స్టాండర్డ్స్ తోటి మెయింటైన్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్. ఇటువంటి స్కూల్లో పూర్వ విద్యార్థులందరం కలిసి ఈరోజు ఎంతో చక్కగా మా పాత గుర్తులు తెచ్చుకుంటా జూనియర్స్ సీనియర్స్ కలుస్తూ అందరికీ సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సుధా మేడం యొక్క ఆధ్వర్యంలో, భాస్కర్ గారి ఆధ్వర్యంలో, జయశ్రీ గారి మేడం ఆధ్వర్యంలో ఈ క్యాంప్ని దిగ్విజయంగా చేస్తున్నాము. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు మా డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఈ యొక్క సలహాలు ఎప్పుడైనా ఫ్రీగా పొందొచ్చని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. I am really indebted to school like anything in all my life, and whatever I am today is just because of the basic foundation, not only in discipline, even in my personality also and in my life. It's all because of school. Thank you very much, Mangadevi ma'am, Prabhavati miss, and Jayashree miss, Sudha miss, and all the teachers who taught me, and because of whom I am like this today. పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా అన్ని రకాలుగా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయి ఇంత చక్కగా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నది చాలా బాగుంది. అన్ని డిపార్ట్మెంట్స్లో పెట్టాము ఇక్కడ మేము. గైనకాలజీ ఉంది, వీ హ్యావ్ ఆఫ్థల్మాలజీ, అండ్ వీ హ్యావ్ గాట్ ద న్యూరాలజీ, అండ్ ఈవెన్ ద పీడియాట్రిక్స్ ఆర్ దేర్. సో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. మోర్ దాన్ 28 మెంబర్స్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చున్నారు ఇప్పుడు. అండ్ చాలామంది పేరెంట్స్, పబ్లిక్ అందరూ కూడా వచ్చి వాళ్ళంతా చెక్ చేయించుకుంటున్నారు. అండ్ ఇది చాలా మంచి మెమరబుల్ లైఫ్ సిచ్యువేషన్ లాగా ఉంది మాకు. అంటే ఇంకొకసారి మళ్ళీ ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తుందా అన్నట్టుగా ఉంది. 60 సంవత్సరాల సందర్భంగా ఎంతమంది రావడం అనేది వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కలెక్టరేట్ లో ఈ రోజు ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్ అన్సారియా స్వయంగా ఫిర్యాదులను పరిశీలించారు. వివిధ వ్యక్తిగత, గ్రామ, భూ సమస్యలను బాధితులు విన్నవించారు. న్యాయం చేయాలని కలెక్టర్ను అభ్యసించారు. మా ఇచ్చి కూడా జగన్ ఉన్నప్పుడు అప్పుడు ఆ టైంలో ఇచ్చారు. అసలు ఆ ప్లేస్ కూడా చూపిలా ఇలాగా. అది రాని వాళ్ళు 15 మంది ఉన్నారు. నేను అదే చదువుతున్నాను. 20 వచ్చి ఉంటాయి అంతే, మిగతా మెంబర్స్ కి రాలేదు. మాకు స్థలాలు ఇప్పిమని, కాకపోతే మాకు ఒక 20 మెంబర్స్కి ఇచ్చారు అంతే. ఇప్పుడు మా మమ్మీకి వచ్చింది, నాకు రాలేదు. ఇవిడికి వచ్చింది, ఇవిడి కోళ్ళకి రాలేదు. ఇప్పుడు ఆవిడకి వచ్చింది, వాళ్ళ చెల్లికి రాలేదు. అలాగా చాలా మంది ఉన్నారు. పేపర్స్ ఉన్నాయి, ఎక్కడ ఇచ్చారో కూడా మాకు కనీసం చూపిని కూడా చూపించలా. ఇచ్చాక వెళ్ళి చూసుకోపోండి అంటున్నారు. మేమేం చేయమంటారు? మొన్న వచ్చారు, వచ్చి చెక్ చేస్తుంటే కనీసం మాకు వాష్రూమ్స్ కూడా లేవు అక్కడ. కనీసం వాటర్ సదుపాయం కూడా లేదు మాకు. వెళ్ళామండి, ఎన్నిసార్లు వెళ్ళాము, లెక్క కూడా లేదు. ఆంజనేయులు గారు అంటండి. మాకు మా స్థలాల్లో కావాలి, అక్కడ నుంచి ఇల్లు తీసేస్తున్నారు. మొన్న వాష్రూమ్కి అటువైపు వెళ్తుంటే కొలత వేస్తున్నారు. ఎందుకండి ఇలా కొలత వేస్తున్నారు అని అడిగితే, ఇక్కడంతా క్లీన్ చేస్తున్నాము, మంచినీటి సదుపాయం చేద్దాం, ఈ వాటర్ అంతా తీసేసి క్లీన్ చేసి మొత్తం గ్రౌండ్లా చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అలాగేనండి చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మరి మా ఇల్లు అంటే ఇల్లు ఎక్కడ ఉన్నాయి అన్నారు. నా వెనకాల రండి చూపిస్తాను అన్న. నేను వస్తే ఇంకా నా వెనకాల వచ్చారు, మొత్తం మా ఇల్లు అన్నీ చూపించాను. చూపించిన తర్వాత ఇంకా అన్నారు తీసేద్దాము అన్నారు. మా అమ్మ మా నాన్న 10 సంవత్సరాలు చచ్చిపోయారు. ముందు మా నాన్న చచ్చిపోయిన తర్వాత మా అమ్మ చచ్చిపోయింది. అక్కడ నుంచి మేమే ఉండం ఆ ప్లేస్ లో. ఇంటి సమస్య స్థలం. స్థలానికి ఏమైందంటే ఇది మా నాన్నగారిది. మా నాన్నగారి స్థలంలో మీరు ఉంటున్నారు, మీరు వెళ్ళిపోండి అని మా మీద రేత్రి దాడి చేసి ఇల్లు బాగా కొట్టి, మా మేనల్లుళ్ళు అది మా అన్న కొడుకులే. 30. నేటి ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.